హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. చాలా రోజుల నుంచి అయితే ర్యాక్ సర్దుదాం అనుకుంటున్నా. ప్రతిసారి సర్దడము అవి కింద పడిపోవడము, డోర్ తీసినప్పుడు లేదా హడావిడిలో ఎలా అంటే అలా అరేంజ్ చేయడము, ఏది ఎక్కడుందో అసలు కనపడక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇప్పుడైతే ఒక మంచి ఐడియా వచ్చింది. ఇంతవరకు ఈ ఐడియా ఎందుకు రాలేదని అయితే ఫీల్ అవుతున్నా. ఆ ఐడియా ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను. సాఫ్ట్గా ఉండే శారీస్ అయితే మనం ఎంత ఒకదానిపైన ఒకటి పెట్టినా అవి కింద పడిపోతాయి, లేదా అవి పెట్టిన ప్లేస్లో కాకుండా పక్కకన్నా జరుగుతుంటాయి. అలా కాకుండా నేను చూపించినట్లు చేయండి. మనం ఎప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకుని అలా ఫోల్డ్ చేసుకున్నామంటే శారీస్ మడతలు ఊడిపోవు, కింద పడవు, అలానే ఎప్పటికైతే అలానే ఉంటాయి. ఒకసారి మనం అలా అరేంజ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నామంటే సంవత్సరానికి ఒకసారి కూడా సర్దనవసరం లేదు. ఇలానే పెట్టుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. కబోర్డ్స్ లేకపోతే కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారంటే అరేంజ్ చేసుకోవడం ఈజీ, అలానే మనం యూజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎలా అరేంజ్ చేసుకుంటానో కూడా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే నేను ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకున్నాను మీషో నుంచి. వీటిల్లో అయితే చక్కగా ఐరన్ చేసిన శారీస్, అలానే ఫోల్డింగ్స్ ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటాయి కదా, అలాంటి శారీస్ అన్నీ వీటిల్లో అయితే అరేంజ్ చేసుకుంటాను. జార్జెట్ శారీస్ అన్నీ పక్కకు పెట్టేసి ఇలా ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం కదా, అలాంటివైతే వీటిలో పెట్టి జిప్ వేసేస్తాను. చాలా చక్కగా ఉంటాయి. ఇవి అయితే నాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుందండి. ముందు సైడ్ అయితే ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కాబట్టి మనం ఏ శారీస్ పెట్టామో క్లియర్గా కనిపిస్తుంది. అవసరమైన శారీ వరకు అయితే తీసుకోవచ్చు. ఇవి ప్రతి ఒక్కరికి అవసరమే, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు తీసుకోవడానికి. 6 ఉంటాయి ఇవి ప్యాక్. మోస్ట్లీ 200 250 పడింది అంతే. బీరువాలో అయితే కొన్ని ఒక 2, 3 పెట్టుకున్నాను. బయట కబోర్డ్స్లో అయితే ఇలా అరేంజ్ చేసుకుంటాను. మీరు ఒకవేళ కబోర్డ్స్ లేకపోయినా ఇలాంటివి యూజ్ చేశారంటే దుమ్ము పట్టకుండా శారీస్ మంచిగా కనిపిస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. అంటే అందరికీ కబోర్డ్స్ ఉండవు కదా, రెంటెడ్ హౌసెస్లో ఇట్లా ఓపెన్ కబోర్డ్స్ ఉండేటప్పుడు ఇలానే చేసుకోండి. ఇలా అయితే చక్కగా ఫోల్డ్ చేసేసి ఇందులో పెట్టేశాను. ఇట్లాంటి బ్యాగ్స్ అయితే నాకు 2, 3 అయితే సరిపోతాయి డైలీ యూజ్ చేసుకునే శారీస్కి. ఇక్కడ చూడండి ఎంత బాగా ఏ శారీస్ ఉన్నాయో క్లియర్గా కనిపిస్తుంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసాకే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు జార్జెట్ శారీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇందుకోసం నేను ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకుంటాను. ఇవి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది, అలానే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఇలా తీసుకొని ఈ పై పక్క మడత లోపల సైడ్ వేసుకొని, అంటే మడతలు కనిపించకుండా ఇలా అయితే మనం ఫోల్డ్ చేసుకొని చక్కగా దీనికి రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే మడతలు ఊడిపోదు. ఏ శారీకి ఆ శారీ చక్కగా ఉంటుంది. మనం ఎప్పుడు తీసుకోవాలన్నా చక్కగా తీసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మనం రబ్బర్ బ్యాండ్ వేసి అరేంజ్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇలా జార్జెట్ శారీస్కి అన్నిటికీ మనం ప్రతిసారి ఏం ఐరన్ చేయం కదా, ఇలా వేసుకుంటే ఫోల్డింగ్స్ ఊడిపోదు. అలానే మనం శారీ తీసుకోవడానికైనా ఫోల్డ్ చేసి పెట్టడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా చేసుకున్నాక ముందుగా అయితే ఈ బ్యాగ్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటాను. ఈ బ్యాగ్స్ అరేంజ్ చేశాక సైడ్ కొంచెం ప్లేస్ వస్తుంది కదా, ఆ ప్లేస్లో అయితే మనం ఫోల్డ్ చేసుకున్న శారీస్ అయితే అన్నీ ఒకదానిపైన అయితే చక్కగా అరేంజ్ చేసుకుంటాను. ఈ బ్యాగ్స్ పెట్టుకునేటప్పుడు కూడా చివర ఉండే బ్యాగ్ అయితే కొంచెం ముందుకు పెట్టుకోండి. అప్పుడు మనం ఎంత హైట్ పెట్టుకున్నా వాలిపోకుండా ఉంటాయి శారీస్ అనేది. ఇప్పుడు మనం శారీస్ అన్నీ అయితే ఒకదానిపైన ఒకటి చక్కగా అరేంజ్ చేసుకుంటూ పోవడమే. మీకు ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే రిజల్ట్ చూడండి ఒకసారి. ఈ ఐడియా ఎలా అనిపించిందో కూడా చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఛానల్కి అయితే ఒక లైక్ ఇచ్చి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, మీరు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.